హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలండి. చాలా చాలా అంటే ఓల్డ్ వంటే, కాకపోతే మనం ఎంత ఓల్డ్ అయినా సరే ఎప్పుడు కూడా మనం కొన్నిసార్లు ఈ ట్రెడిషనల్ వంటలు అనేవి తప్పకుండా చేసుకొని తినాలి. బాగుంటాయి, హెల్త్ పరంగా కూడా చాలా చాలా బాగుంటాయండి. ఇప్పుడు వచ్చే ఫాస్ట్ ఫుడ్స్ వీటన్నిటికంటే కూడా ఎన్ని రకాలైన వంటలు వచ్చినా కూడా మన ట్రెడిషనల్ రెసిపీస్ని మనం మర్చిపోకుండా చక్కగా ఫాలో అయితే మనం చాలా హెల్తీగా ఉంటాం అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. దీనికోసం నేను ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి స్టవ్ మీద పెట్టేసి ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలండి. దీంట్లో ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకొని డ్రై రోస్ట్ చేయాలి. చక్కగా వేయించుకోవాలన్నమాట, కాలకూడదు ఎక్కడ కూడా. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు దీన్ని మనం వేయించుకోవాలి. వేయించుకున్న తరువాత ఇప్పుడు దీనిలోకి స్టవ్ బంద్ చేయకుండా కంటిన్యూ చేసుకుంటానే, అది కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇది కొంచెం కలర్ అంటే డ్రై రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను బాస్మతి రైస్ వాడుతున్నానండి. సో బాస్మతి రైస్ అనేది ఒక 3/4 కప్, అంటే మనకి మొత్తం కలిపేసి ఒక కప్ అవ్వాలి. ఈ కప్ అనేది మెజర్ పెట్టుకోవాలండి. మెజర్ ఉంటేనే కనుక చాలా చక్కగా మనకి పర్ఫెక్ట్ రెసిపీ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ 3/4 కప్పు బాస్మతి రైస్ కూడా వేసుకొని చక్కగా కొంచెం సేపు డ్రై రోస్ట్ అయితే సరిపోతుందండి. బియ్యం వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం అయితే లేదు. సో అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి పక్కకి దించుకొని చల్లారిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత 2-3 వాషెస్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి 2 కప్పుల వాటర్, అంటే మొత్తం కలిపి టోటల్గా 1 కప్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు 2 కప్పుల వాటర్ పోసి అదే కప్పుతో పోసి 2 విజిల్స్ వచ్చినంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. జస్ట్ 2 విజిల్స్ అండి. అయితే దీంట్లోకి మనం మెతుకు అంటే అన్నం చక్కగా కనిపించాలి, పొడి పొడిగా ఉండాలి అనుకుంటే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట, ఎక్కువ అవసరం లేదు. ఫ్యూ డ్రాప్స్ 2-3 డ్రాప్స్ నెయ్యి వేసి 2 విజిల్స్ వచ్చినంత వరకు పెట్టేయాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇంకొక గిన్నెలో, ఏ గిన్నెలో అయితే మనం చక్కెర పొంగల్ చేయాలి అనుకుంటున్నామో అదే ఆ గిన్నె పెట్టుకొని డైరెక్ట్గా 2 టేబుల్ స్పూన్ల ఘీ వేసి, అంటే నెయ్యి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. నెయ్యితో చాలా చాలా కమ్మగా ఉంటుందన్నమాట. 2 టేబుల్ స్పూన్ల ఘీ వేసి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కిష్మిష్, అలాగే 1 టేబుల్ స్పూన్ కాజు 2 కూడా వేసి చక్కగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం దీన్ని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. సో చూడండి, ఇలా మంచిగా వేగాయి కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఇదే ఘీలో, ఇక తీయాల్సిన అవసరం లేదండి, స్టవ్ బంద్ చేయకుండా ఇదే ఘీలో మనం ఒక 1/2 కప్పు బెల్లం, 1/2 కప్ పంచదార తీసుకుంటున్నాను నేను. మీకు ఇష్టపడితే మొత్తం బెల్లంతో చేసుకోవచ్చు, లేదంటే మొత్తం పంచదారతో చేసుకోవచ్చు, లేదా మనం పప్పు రైస్ కలిపి 1 కప్ తీసుకున్నాం కదా, కరెక్ట్గా పంచదారైనా బెల్లమైనా 2 తీసుకున్న ఆ కప్పు కరెక్ట్గా ఫుల్ కప్ తీసుకోవాలి. అయితే నేను 1/2 కప్పు బెల్లం, 1/2 కప్ పంచదార ఇలా వేయటం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మనం ఏదైనా ఒకదాంతో చేస్తే అంత రుచిగా ఉండదు, కానీ ఇలా 2 కలిపి ట్రై చేస్తే కనుక చాలా బాగుంటుంది. సో 1 కప్పు వాటర్ వేసుకొని, ఇది ఏదో పాకం రావాల్సిన అవసరం అయితే లేదండి. బెల్లము పంచదార మొత్తం కరిగిపోవాలి. ఆ టైంలోనే మనం చక్కగా దంచుకున్న ఒక 4 ఇలాచీలు ఫ్లేవర్ కోసం వేసుకుంటాము. ఇది చక్కగా మొత్తం మెల్ట్ అయిపోయి 2-3 బాయిల్స్ వస్తే సరిపోతుంది. దానికి పాకం అనేది ఏం తీయాల్సిన అవసరం లేదు. అది అట్లా కాగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, విజిల్ కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మాత్రమే తీయాలి. ఇలా తీస్తేనే మనకి చాలా మంచిగా రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. సో అన్నం మొత్తాన్ని ఒకసారి పొడి ఇలా తిప్పేసి, కింద అంటుకోవద్దు కానీ మొత్తం ఇలా తిప్పేసి మనం కొంచెం లూజ్ చేసుకోవాలన్నమాట. లూజ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ పంచదార ప్లస్ బెల్లం 2 మంచిగా కాగుతున్నాయి కదండి, అంటే అది బాయిల్ అయినంత వరకు మొత్తం చూడండి, చక్కగా మొత్తం పంచదార ఆ తర్వాత బెల్లం 2 కరిగిపోయాయి. జస్ట్ 2-3 బాయిల్స్ వస్తే సరిపోతుంది అనమాట. సో చూడండి, ఇలా మనం కలుపుతూనే చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం దీన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇట్లా బాయిల్ వచ్చింది. 2-3 బాయిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ మనం ఉడికించుకున్న పప్పు ప్లస్ రైస్ ఉంది కదండి, దాన్ని మొత్తాన్ని దీంట్లోకి వేసేయాలి.
స్టవ్ ఆన్లోనే ఉంచేసి ఈ అన్నం మొత్తాన్ని అన్నం మొత్తాన్ని వేసేసి చక్కగా ఈ మొత్తం అంటే బెల్లం పంచదార పాకం మొత్తం ఈ అన్నానికి అబ్జర్వ్ అయ్యేంత వరకు, అంటే కన్సిస్టెన్సీ అనేది కొంచెం అంటే అన్నంలా ఉంటుంది. చక్కెర పొంగల్ అనేది మనకి అన్నంలా ఉంటుంది, లూజ్గా ఉండదు. సో అంత ఆ కన్సిస్టెన్సీ వచ్చి అంతా అబ్జర్వ్ చేసుకొని ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. సో అంతవరకు మనం దాన్ని ఉడికించుకొని స్టవ్ ఆన్ చేసేయాలి. సో చూడండి, ఇక్కడ మొత్తం వేసిన తర్వాత ఎక్కడ కూడా ఉండలు లేకుండా చాలా చక్కగా మొత్తం చిదిమేసుకుంటూ ఇలా ప్రిపేర్ చేసుకోండి. సో చూడండి, చక్కగా ఉడికింది, ఇట్లా మొత్తం బాగా అన్నం అంతా కలిసింది. ఇప్పుడు ఇంత గట్టేంత వరకు చెక్ చేసుకొని ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి మనం ఆల్రెడీ వేయించుకున్న జీడిపప్పు కిష్మిష్లు ఉన్నాయి కదండి, అది కూడా వేసి దాంట్లో బాగా మిక్స్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. ఇది వేడిగా తిన్నా బాగుంటుంది, చల్లార్చిన తర్వాత తిన్నా బాగుంటుంది. ఎప్పుడు తిన్నా కూడా అసలు ఇప్పుడు మనం నెయ్యితో చేసుకున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. కొంచెం ఘీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఉడుకుతున్న టైంలో ఇంకొక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చండి. సో చూడండి, మనకి రెడీ అయిపోయింది చక్కెర పొంగలి. సో చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్తీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఇలాంటి వీడియోస్తో పాటు మంచి మంచి ఈ కుకింగ్ వీడియోస్తే కాకుండా హెల్త్ టిప్స్ మొత్తం కూడా ఉంటాయి మన ఛానల్లో. సో తప్పకుండా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.